బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారితో ఉన్నాము. 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలబడి ప్రజల్లో గెలిచి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆయన. అయితే ఇటీవల కాలంలో తరచుగా ఆయన వార్తల్లో వ్యక్తిగా కనిపిస్తున్నారు. తాజాగా మున్సిపల్ అధికారులు కూలగొట్టిన ఒక షెడ్యూ విషయం నియోజకవర్గ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఘటన గురించి, భూపాలపల్లి రాజకీయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. చెప్పండి సార్, ఎందుకు మీరు ఈ మధ్య మరీ వార్తల్లో వ్యక్తులు అవుతున్నారు? కొంతమంది కావాలని వాళ్ళ రాజకీయ ఉనికి కోసం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి దుష్ప్రచారం, వాళ్ళ యొక్క చేతగానితనం నిరూపించుకోవటానికి వాళ్ళ యొక్క దుష్ప్రచారాన్ని బర్లను క్యాంప్ ఆఫీసులో తోలడం. నిన్న మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఏదైతే పోయి సందర్శించారో స్పష్టంగా కనబడుతున్నాడు. వాళ్ళ సోదరుడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు ఏదైతే ఉన్నాడో హరీష్ రెడ్డి లాంటి వ్యక్తులు కావాలని అటు రియల్ ఎస్టేటర్స్కి సపోర్టుగా ఇటు గుడిసెను కూలగొట్టే దానిలో పాత్ర ఉండడం, అదే రకంగా మళ్ళీ తిరిగి ఈ రకంగా ఎమ్మెల్యే పాత్రతోనే ఇది ఒక జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా దిగజారుడు తనానికి అదొక నిదర్శనం. పబ్లిక్లో కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతోని ఎదుర్కోవాలి, ఓటములు గెలుపులు సహజం. దాన్ని ప్రజలలో మన పనితీరును ప్రజలకు తెలియజేయాలి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, మా ఫెయిల్యూర్స్ ఉంటే రాజకీయంగా చెప్పి ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దిగజారుడు వ్యవహారాలకు ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకనంటే టీవీలలో కావాలని బర్లను తోలుకొని సోషల్ మీడియా టీముని తీసుకొచ్చి వాళ్ళకు ఉసిగొలిపి బర్లను గొర్రెలను చూసటానికి కాదు ఎమ్మెల్యే ఉంది. ఎవరి షెడ్ ఏడున్నాయి, ఎవరిది ఏడున్నది అనేది తెలియచేయటానికి కాదు. మన పేరు ఎవడైతే వాడుకుంటాడో వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకనంటే కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. తప్పు చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఈ ప్రభుత్వం వదలదు, మేము కూడా వదలం. తప్పు చేసిన వాడు శిక్షించక తప్పదు. కనుక ఇలాంటి చర్యలు వాళ్ళ యొక్క పిరికితనానికి, దుష్ప్రచారానికి, ప్రజల్లో ఒక రాబోయే ఎన్నికల్లో మేము కూడా ఉన్నామని తెలియజేసటానికే ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. ఓకే సార్, అయితే క్యాంప్ ఆఫీస్లో గేదెలు తోలిన సంఘటన మీరు లేనప్పుడు జరిగింది అంటున్నారు, నిజమేనా సార్? నిజమే, నేను లేనప్పుడే ఇది చేశారు. అది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అసలు ఏం జరిగింది సార్? ఈ లలిత అనే మహిళ వివాదంలోకి మీ పేరు ఎందుకు వినిపిస్తుంది? లలిత ఎవరో, ఆ షెడ్ ఎవరో, దాని వెనుక భూములు ఎవరో మనకు తెలియదు. ఇది కావాల్సుకొని ఒక ప్రణాళిక ప్రకారంగా మన మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బట్టగలిసి మీదేసి బదనాం చేయనటువంటి ఒక ఆలోచనతోనే ఇది గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి కుట్రలో భాగం. అయితే మున్సిపల్ అధికారులు మీ పేరు చెప్పడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది సార్? వాళ్ళు పేరు చెప్పిండ్రా చెప్పలేదా నాకు తెలియదు. ఏ ఉద్దేశం చెప్పిండ్రో మనకు తెలియదు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఒకవేళ మన పేరు చెప్తే షెడ్లు కూలగొట్టమని ఎవరికి చెప్పను. నా దగ్గరికి ఏదైనా పోలీస్ సమస్య ఉన్నా, కలెక్టర్ సమస్య ఉన్నా, ఆర్డీఓ సమస్య ఉన్నా, కమిషనర్ సమస్య ఉన్నా ఆ సమస్యను చూసి న్యాయం చేయండి, మళ్ళీ నాకు చెప్పండి అని చెప్తాం. ఆ కూలగొట్టే విషయము కమిషనర్ నాకు కానీ టీపీఓ కానీ ఎలాంటి విషయం నాకు తెలియచేయలేదు. ఒకవేళ నా దృష్టికి వస్తే వెంటనే దాన్ని అలాంటి చర్యలు మంచిది కాదు, కూలగొట్టడం అనే విధానం సరైనటువంటి విధానం కాదని చెప్పేవాడిని. నాకు అలాంటి విషయాలు తెలియవు. ఓకే సార్, అయితే మాజీ ఎమ్మెల్యే బాగా చొరవ తీసుకొని ఇప్పుడు ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఆ కుటుంబాన్ని ఓదార్చడం కాదు, ఒక రాజకీయ కుట్రతో మనల్ని బదనాం చేసే కొరకే వాళ్ళ ఇంటికి పోయి ఇలాంటి దుష్ప్రచారం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సార్, ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాను మీరు అంటున్నారు, కానీ మరోవైపు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఎదుర్కోబోతున్నారు? 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఘట్టాలు ఎన్నో చూసాం. బట్టగాల్చి మీదేటటువంటి విషయాలు. ప్రజలు ఉన్నంతకాలం న్యాయం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది.
నిజాయితీని నమ్ముకొని పోతాం, మేము ముందుకు సాగుతాం. అంతిమ విజయం న్యాయమే గెలుస్తుంది. మీ నియోజకవర్గంలో వర్గపోరు లేదు, మీరే కింగ్, కానీ పార్టీలలో వర్గపోరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? మా దగ్గర వర్గపోరు లేదు, మా పార్టీలో వర్గం లేదు, ఒకటే వర్గం. అసలు వర్గపోరే లేదు. పైన ఎన్నో వర్గాలు ఉంటాయి. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 మాట మీద ఉండరు, ఒకరో మాట ఒకరు రకంగా ఉంటారు. అవన్నీ సహజంగా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు అందరు కలిసి పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తులకే పార్టీ కార్యక్రమాలు కానీ, రేపు శత్రు మీద పోరాటం కానీ కలిసి పనిచేయడం జరుగుతుంది. సార్, మీ నియోజకవర్గంలో ఇసుక దందా ఆపాలని మాజీ ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఇసుక దొంగలే వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మోరజ్జపల్లి కాడ బ్రిడ్జి కడితే కుప్పలు పూసి ఆయన జిఎంఆర్ అపార్ట్మెంట్లు కట్టుకోవడం, ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవడం, పర్మిట్ లేకుండా ఇసుక దందాలు చేసానని చెప్పినాం. ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా భూపాలపల్లి, పెద్దపల్లిలో కిలోమీటర్ వారీగా రేట్లు నిర్ణయించినాం. భూపాలపల్లి, కాలువపల్లి, వెంకట్రావుపల్లి ప్రభుత్వ కార్యాలయం ఉన్నా కూడా లారీలు రావద్దు, టిప్పర్లు రావద్దు అని బంద్ చేసినాం. ఒకవేళ టిప్పర్లు నడిపితే సీజ్ చేయిస్తున్నాం, చట్టపరమైన చర్య తీసుకుంటున్నాం. ఇసుక దందా అనేదే ఈ ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత లేదు. నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం. ఇసుక దొంగలే దొంగ అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రతిపక్షాల కుట్రకు బలవుతున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? ఇలాంటి దొంగ మాటలు చెప్పి ప్రతిపక్షాలు ఎన్ని నమ్మినా, నేను 40 సంవత్సరాలు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని వచ్చా. ఇలాంటివన్నీ, ఈ దుష్ప్రచారాలన్నీ ప్రజలు తిప్పికొడతారు. ప్రజలకు రాబోయే రోజుల్లో వివరిస్తాం. ప్రజలు అంతిమ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ దొంగలు ఎవరు, దొరెవడు, నిజాయితీ ఎవరు, అవినీతి ఎవరు, అక్రమదారులు ఎవరు. కనుక ఇలాంటి వాళ్ళ గురించి మనం ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఎన్నో చూసాం. ఇది మన కొత్త ఏం కాదు. మన పని మనం చేసుకుంటూ పోతాం. ఇలాంటి కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. చివరిగా పొలిటికల్ గా మీకు గోల్ ఏంటి సార్? నా గోల్ ఏంది, ఎమ్మెల్యే కావాలనుకున్నా, ప్రజలకు సేవ చేయదలుచుకున్నా, సేవ చేస్తున్నా, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయదలుచుకున్నా, పేదవానికి ఇల్లు కట్టియాలనుకున్నా ఇల్లు కట్టిస్తున్నా, పేదవానికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలన్నాం, ఆదుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో నాకు నా ఊపిరి ఉన్నంత వరకు సేవ చేయాలనుకునేటువంటి నా గోల్. 3వ సారి పార్టీలు టికెట్లు ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా కొట్లాడినాం. 3వ సారి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీని ఇచ్చారు. అదే నా గోల్. నాకు ప్రజలు పదవులు మనం కోరుకుంటే రావు. ప్రజలు మన పనితనాన్ని చూసి మనకు పదవులు కానీ, వ్యవస్థ కానీ ఏదైనా ఇస్తా అంటారు. అదే మా గోల్. ప్రజలకు సర్వీస్ చేయడమే, సేవ చేయడమే మా గోల్. ఆ రీచ్ అయినాం. ఇంకా మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎలాంటి వారు అడ్డొచ్చినా కూడా తొక్కుకుంటూ పోయి, ఈరోజు ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి దగ్గరికైనా అభివృద్ధి కొరకు మేము పోయి బతిమిలాడి నిధులు తెస్తాం. ఈ నియోజకవర్గాన్ని ఒక మార్కుగా, ఇప్పుడు కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి, బుగులోని వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా గణప సముద్రం, కోటగుళ్ళు, ఇలాంటి అనేక సమస్యలు, కొత్త మండలాలకు ఆఫీసులు తేవడం, జీవోలు తేవడం, ఒక మార్కు తెచ్చి చూపెడతాం. బైపాస్, రింగ్ రోడ్డు, 4 లైన్ రోడ్డు, అదేవిధంగా DBM 38కు శాశ్వత నీరు, ఇవన్నీ కూడా తెచ్చి చూపెడదాం. అదే నాకు మార్క్, అదే నా గోల్. థ్యాంక్ యూ సార్. మీరు చూసారు కదా, ఎన్నో విషయాలు సార్ మనతో షేర్ చేసుకున్నారు. ఆయన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని అయితే ఇప్పుడే మనతో చెప్పడం జరిగింది. అయితే ఈ క్యాంప్ ఆఫీస్ లో గేదెలు తోలిన విషయం అయితే సార్కు తెలియదని, ప్రతిపక్షాలు కుట్ర పన్ని సార్ లేనప్పుడు గేదెల్ని తోలారని సార్ అయితే చెప్తున్నారు. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కౌశిక్ తో సాయి ప్రియ, NSR న్యూస్.